ఇక మూడవ వారం దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. వద్దన్నా వినరు, అవసరమని చెప్పినా వినరు. దానివల్ల తల్లిదండ్రుల చేత, భార్య చేత తిట్లు తినడం జరుగుతుంటుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. కొత్త వారితో పరిచయం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ వ్యక్తి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన గొప్పలేవో చెప్పుకొని, నేను నీకు ఆ సహాయం చేస్తాను, ఈ సహాయం చేస్తాను, మీకు ఇలా చేస్తాను అని చెప్తే మీరు నమ్మి బోల్తా పడకండి. అతని గురించి కూలంకషంగా నేర్చుకోండి, తెలుసుకోండి. అప్పుడు మాత్రమే సరి అయిన స్నేహితం చేయండి. లేదా నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి అక్కడికి ఆపేసుకోండి స్నేహితాన్ని. కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ అవి వెంటనే సమసిపోతాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించేటువంటి అవసరం లేదు. కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించడం మంచిది. ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం కంటే కొత్త కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించి వాటిని అమలులో పెట్టడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. మూడవ వారం